హలో గైస్, న్యూ టాక్సేషన్ పాలసీకి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో దానికి సంబంధించి చాలా మందికి అర్థం కాని ఒక కామన్ డౌట్ ఏంటంటే 12 lakh కంటే తక్కువ సంపాదించే వాళ్ళు, 12 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటూనే దీనికి సంబంధించి ఇటువంటి స్లాబ్స్ చాలా సర్క్యులేట్ అవుతుంది. దాని పర్పస్ ఏంటి? దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే ఎవరైతే 12 లక్షలు సంపాదిస్తున్నారో సో సెక్షన్ 87A కింద కంప్లీట్ గా ఆ అమౌంట్ అనేది రిబేట్ అవుతుంది. వాళ్ళు ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే 14 లక్షలు సంపాదిస్తున్నారో దానికి సంబంధించి వాళ్ళు 4 to 8 lakhs రూపంలో 5% అంటే 20,000 పే చేయాలి. సో సేమ్ అలాగే 8 to 12 lakhs రూపంలో 10% పే చేయాలి, అంటే 14,000 పే చేయాలి. సో 12 lakhs ప్లస్ ఇంకొక 2 lakhs అదనంగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఆ 2 lakhs కి 15% అదనంగా పే చేయాలి. అంటే ఆల్మోస్ట్ 60,000 ప్లస్ 15,000 అంటే ఇంకొక 30,000 పెరుగుతుంది. సో వాళ్ళు 90,000 రూపీస్ ట్యాక్స్ రూపంలో పే చేస్తారు. సేమ్ అలాగే ఎవరైతే 16 lakhs సంపాదిస్తున్నారో వాళ్ళు ఈ 20,000, 40,000 ప్లస్ 60,000, సో అంటే ఆల్మోస్ట్ 1,20,000 రూపీస్ ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. అంటే 20 lakh బిలో నథింగ్ పే చేయాల్సిన అవసరం. తర్వాత వాళ్ళు సంపాదిస్తున్న దాన్ని బట్టి ఎలక్ట్రిసిటీ లాంటి డిఫరెంట్ స్లాబ్స్ లో దాని ప్రకారం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో దట్స్ ఇట్. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.